ఈ పందిరి కింద అగ్నిసాక్షిగా పెళ్లైన జంటలు నిండు నూరేళ్లు కలిసుండాలని కోరుకుంటూ ఈ కొమ్మను నాటుతాం. అది మన పెద్దల విశ్వాసం. పంతులు గారు, ఈ తరం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా చెప్పారు. ఒరే శివరామరాజు, అమృత పెళ్లి ఇలా మన చేతుల మీదుగా జరుగుతుందని నేను అనుకోలేదురా. నా మనవరాలు అమృత కారణ జన్మురాలురా. తన పెళ్లి మన చేతుల మీదుగా జరగటం మనకు దక్కిన గౌరవం రా. నిజమేరా. నువ్వు చెప్పిన సమాధానం కరెక్ట్ కాదమ్మా. అయ్యో తాతయ్య గారు, మీరు ఇంకో ప్రశ్న అడగండి, సమాధానం టక్కున చెప్పేస్తాను. ఓకే. పెళ్లి సమయంలో వధూవరులు ఒకరి తల మీద ఇంకొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. దానికి అర్థం ఏమిటి? అది అది ఏమిటర్రా ఆలోచిస్తున్నట్టుగా నటిస్తున్నారే గాని సమాధానం లేదేంటి? భూనా, నేను నీ తల మీద జీలకర్ర బెల్లం పెట్టాను. దాని అర్థం 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 ఏంటంటే పంతులు గారు నీ నెత్తి మీద చెయ్యి పెట్టమన్నారు, పెట్టాను. నాకేం తెలియదు అంట, అంతేనా? అంతే, నువ్వెలాగంటే అలాగే. నానా, ఇక్కడ అందరూ యంగ్స్టర్సే, వీళ్ళకేమీ తెలీదు. అదేమిటో మీరే చెప్పండి. అమ్మా పూనా, మాకు తెలిసిన కాదు, మీకు తెలియదని కాదు, ఈ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి, అందుకని అడిగాడు. పెళ్లి సమయంలో బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ ఉండగా వధూవరులు జీలకర్ర బెల్లం ఒకరి నెత్తి మీద ఇంకొకరు పెట్టుకుంటారు. దీనివల్ల శరీరంలో ఉన్న దుర్గుణాలు కొన్ని పోతాయని, ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యమైంది, జీలకర్ర బెల్లం ఏ విధంగా కలిసిపోయాయో వధూవరుల జీవితాలు కూడా అలా కలిసిపోతాయని దీని అర్థం. అంతేకాదు, వధూవరుల తల మీద జీలకర్ర బెల్లం పెట్టడంతో అది వాళ్ళిద్దరి మధ్య తొలి స్పర్శ. ఆ స్పర్శతోటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలైనట్టు లెక్క.
జనార్దన్, ఎస్ మేడం. ఇలాంటి అంకెల కోడ్ని ఇంతకు ముందు మీరెప్పుడైనా చూసారా? చూడలేదు మేడం. ఇలాంటి సీక్రెట్ కోడ్స్ పెద్ద పెద్ద మాఫియా లీడర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సో డెఫినెట్ గా ఇది వికాస్ పంపిన సీక్రెట్ కోడ్. మేడం, రాజమండ్రి లొకేషన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేశారా? చాలాసార్లు ట్రై చేశాను, బట్ ఫోన్ పనిచేయడం లేదని వాయిస్ వస్తోంది. మేడం, ఫోటో రెడీ. ఈ ఫోటోని అర్జెంటుగా మన కమిషనర్ గారికి మెయిల్ చేయండి. అలాగే మేడం. దివాకర్, సార్. see this photograph. ఇతను వారం రోజుల క్రితం ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చాడు. పేరు చేతన్. ఓకే సార్. ఇతను నిజంగా ఆస్ట్రేలియా నుండి వచ్చాడా లేదా అన్నది చెక్ చేయాలి. అలాగే ఈ ఫోటో ఆధారంతో ఇంటర్నేషనల్ క్రిమినల్ లిస్ట్ లేదా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ అన్నిట్లోనూ సెర్చ్ చేసి ఏ లిస్ట్లో అయినా ఉన్నాడా లేదా అని కనుక్కోవాలి. అలాగే సార్. ఈ వర్క్ అంతా నాకు 1 hour లో చేసి పెట్టాలి. షూర్ సార్. అలాగే ఇందులో 2 సీక్రెట్ కోడ్స్ ఉన్నాయి, వాటిని ట్రేస్ అవుట్ చేసి పెట్టాలి. ఓకే సార్. కమాన్ ఫాస్ట్. ఎస్ సార్. సార్, శర్వాణి, యూ డోంట్ వరీ. నీకు కావలసిన మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు 1 hour లో పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ వికాసం వదిలిపెట్టదు శర్వాణి. సార్, మీకు ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఆ వికాస్ శవాన్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. ఇట్స్ మై ఛాలెంజ్ సార్. ఆల్ ది బెస్ట్ శర్వాణి. థ్యాంక్ యూ సార్. నందు, ఈ చీరలన్నీ అక్క నీకోసమే తెచ్చిందమ్మా. నీకు నచ్చిందేదో చూసి కట్టుకోమ్మా. ఏదో ఒకటి కట్టుకుంటానులే అమ్మా. సెలెక్ట్ చేసుకోవే. ఈ చీర చూడు, చాలా బాగుందమ్మా. ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది. అత్తయ్య, అమృత ఫోన్ రింగ్ అవుతుంది, చూడండి. హలో. హలో అమృత గారు. కాదు బాబు, నేను అమృత వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నాను. ఆంటీ నమస్తే, నేను నరసింహన్ మాట్లాడుతున్నాను. నువ్వా బాబు? చెప్పు. అంకుల్ని పెరోల్ మీద రిలీజ్ చేయించుకుని బొబ్బర్లంక బయలుదేరాం. చాలా సంతోషం బాబు. అంకుల్ ఇప్పుడు మీ దగ్గరే ఉన్నారా? అంకుల్ నా దగ్గరే ఉన్నారు. అమృత గారితో మాట్లాడడానికి కలవరపడుతుంటే నేనే ఫోన్ చేశాను. బాబు, ఒక్కసారి అంకుల్ కి ఫోన్ ఇవ్వు బాబు. ఒక్క నిమిషం ఆంటీ. అలాగే బాబు. నందిని, మీ నాన్నగారు వస్తున్నారమ్మా. బయలుదేరుతూ ఫోన్ చేశారు. మాట్లాడమ్మా. అంకుల్, ఆంటీ లైన్లో ఉన్నారు, మాట్లాడండి.
లక్ష్మి, ఏమండి? పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి లక్ష్మి? బాగా జరుగుతున్నాయండి. నందిని వెంకట్రావులు వచ్చారా? ఆ వచ్చారండి. నేను కాసేపట్లో బొబ్బర్లంకలో ఉంటాను లక్ష్మి. మీకోసం మేమంతా ఎదురు చూస్తున్నామండి. లక్ష్మి, అమృత సంతోషంగా ఉందా? పైకి సంతోషంగా ఉన్నట్టు కనిపించినా మనసులో మీరు లేరన్న బాధ దాని మొహంలో కనిపిస్తోందండి. లక్ష్మి, మీరెవరు? నేను జైల్లో ఉన్నానన్న బాధను కనిపించనీయకుండా అమృతతో సంతోషంగా ఉండండి. తనని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి. అలాగేనండి, అలాగే. కన్న బిడ్డకు పెళ్లి చేసే అదృష్టం లేని తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో మనం తప్ప ఇంక ఎవరూ లేరేమో లక్ష్మి. నిజమేనండి. ఏమైనా ముగ్గురు తాతయ్యలు కలిసి మన బిడ్డకు పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ ఆశీస్సులతో ఈ పెళ్లి జరుగుతుంది. ఇలాగైనా నా బిడ్డ అదృష్టవంతురాలే కదా లక్ష్మి. నిజమేనండి. లక్ష్మి, చెప్పండి. ఒక్కసారి అమృతతో మాట్లాడాలనుంది. ఇప్పుడే అమృత బయటికెళ్ళిందండి. 10 నిమిషాల తర్వాత నేనే చేయిస్తాను. అలాగే లక్ష్మి, అలాగే. మీకోసం అందరం ఎదురు చూస్తున్నాం. త్వరగా రండి. అలాగే లక్ష్మి. ఇంకాసేపట్లో మీ నాన్నగారు వచ్చేస్తారమ్మా. అమ్మా అమృత, ఏమైంది అంకుల్? ఏం లేదు. మనం బొబ్బర్లంకి వచ్చేసామా? 1 అవర్లో బొబ్బర్లంకలో ఉంటాం. మీరేం కంగారు పడకండి. అదిగో నా బిడ్డ అమృత. అదిగో, ఆపండి. ఆపండి. మళ్ళీ ఏమైంది అంకుల్? నా బిడ్డ అమృత ఎదురొచ్చింది బాబు. అదిగో అక్కడుంది బాబు. అమృత గారు వచ్చారా? అవును బాబు. అదిగో.
అమృత నాన్న అంకుల్, మీరు అమృత ఎదురొచ్చిందని భ్రమపడుతున్నారు. మీ కూతురు అమృత మీద మీకెంత ప్రేమ ఉందో మాకందరికీ తెలుసు. అమృత పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు దగ్గరుండి ఆశీర్వదిస్తారు. రండి అంకుల్. నిజం బాబు, నా బిడ్డ ఎదురొచ్చిందని భ్రమపడ్డాను.